నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కనీస బోర్డు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వైద్య జిల్లా అధికారుల నిర్లక్ష్యం వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజానీకం ఆవేదన. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వంటి కీలక ఆరోగ్య కేంద్రంలో కనీస బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని, 3 నెలలు కావస్తున్నా బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కూడా లేవని, తాగునీటి దగ్గర అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రి రోజువారీగా వేలాది మంది రోగులకు ఇక్కడ అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇస్తుంది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే సిటీ అంతా చాలా పెద్దగా పెరిగిపోయింది, అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ హాస్పిటల్ ఉందో అనేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద హాస్పిటల్ అనేటువంటిది చాలా మందికి తెలియని పరిస్థితి. కానీ రోడ్డు మీద వెళ్తూ చూసుకునేటువంటి వాళ్లకు ఇక్కడ బోర్డు లేకపోవడం వలన హాస్పిటల్లో ఏమైనా మార్చినారా, ఎక్కడ ఉందా అనేటువంటి రీతిలో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వెంటనే బోర్డును ఏర్పాటు చేయాలి. దాదాపు 3 నెలలకు పైగా బోర్డు లేకపోవడము చాలా దుర్మార్గము. హాస్పిటల్లో నిధులు చాలా ఉన్నాయి, విరిగిపోయిందని పక్కన పెట్టేసినారు. నిధులు ఉన్నాయి, వెల్డింగ్ దగ్గరే ఉంది, ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు గమనించి ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ అనేటువంటి రీతిలో తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.